వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. కుశాభావు 1909లో షిరిడీ చేరాడు గాని బాబా అతనిని మసీదులోనికి కూడా రానియక అతడు ఆ శక్తులను గోదావరి నదిలో విడిస్తే గాని రానియనని పట్టుబట్టారు. ఆ మంత్రశక్తితో అతను వేరొక చోటు నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని, కనుక అవి అమాయకులను అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తని ఆయన చెప్పారు. అతనిని చూచిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా. ఇలా అతనిని సాటి వారిని అపవిత్రం చేస్తున్న ఆ శక్తులను అతను విడిచిపెట్టాలని ఆయన చెప్పారు. చివరకు అతడు దానిని గోదావరిలో విడిచి వచ్చాక బాబా అతని చేత రోజు శ్రీ సమర్థ రామదాస స్వామి వ్రాసిన దాసబోధ చదివించారు. అతని చేత శ్రీ గురు చరిత్ర 108 పారాయణలు చేయించాకనే అతనిని ఈ క్రింది రీతిన అనుగ్రహించారు. ఒక ఏకాదశి నాడు కుశాభావు ఉపవసిస్తున్నాడు. అతను బాబాను దర్శించి ప్రసంగవశాత్తు పూర్వం ఋషులు కందమూలాలు తినేవారని చెప్పాడు. సాయి ఆ పదాన్ని కాందమూలాలు అనగా ఉల్లిగడ్డలు అని చమత్కరించి అతనికి కొన్ని ఉల్లిగడ్డలిచ్చి తినమన్నాడు. అతడు దిక్కుతోచక ఆయన తింటే తాను తింటాను అన్నాడు. అప్పుడు ఇద్దరు చెరికొన్ని తిన్నారు. అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి, ఈ సద్బ్రాహ్మణుడిని చూడండి, ఏకాదశి నాడు ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలి చేశారు. అతడు తనను బాబా ఆదేశిస్తేనే తిన్నానని, ఆయన కూడా ఉల్లి తిన్నారని చెప్పాడు. బాబా అంగీకరించక తాము తిన్నది కక్కి చూపారు. అందులో కందమూలాల ముక్కలే ఉన్నాయి గాని మచ్చుకైనా ఉల్లి లేదు. కుశాభావు అదే మంచి అవకాశమని తలచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురూచ్చిష్టంగా తినేశాడు. బాబా అతనిని తిట్టి కొట్టి వారించాలని చూచారు, కానీ అతను వినలేదు. అతడి భక్తి శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి. ఆయన అతనిని ఆశీర్వదించారు. అతను మంచి గురుభక్తుడైనాడు. సాయిరాం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగటం కూడా, మనకి నిజమైన భక్తి శ్రద్ధలు ఉంటే వచ్చిన అవకాశం వెంటనే, అంటే ఎటువంటి సంశయాలు లేకుండా గురువుని మనం సేవిస్తూ ఉంటే అవకాశాలను వెంటనే సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇప్పుడు నిన్నటి పారాయణలో అనుకుంటా దాసగణ మహారాజ్కి మరి గంగా యమునలు తన యొక్క కాలి బొటన వ్రేళ్ల నుండి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, అవి ఇట్లా చేతిలోకి తీసుకుని కేవలం నెత్తి మీద చల్లుకున్నారు గాని తీర్థంగా పుచ్చుకోవడం అటు చేయల. అప్పుడు ఒక మహనీయుడిని దర్శించినప్పుడు వారేమన్నారు, శ్రీ సాయి నీకు తన కాలి బొటన వ్రేళ్ల ద్వారా గంగా యమునల జలాల్ని ప్రసాదించినప్పుడు నీవేం చేశావు, క్షణం ఆలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నావు. ఆ మరలా నీకు అటువంటి అవకాశం ఎన్ని జన్మలకైనా లభిస్తుందా అని చెప్పంటారు. ఎందుకని దాసగణ మహారాజు అలా చేశారు అంటే, ఆయన ముస్లిమేమో అన్న శంక ఉండబట్టి. చూసారా, ఆ శంకతోనూ సంశయాలతోనూ గురువుని సేవిస్తే మనకి ఎన్నో జన్మలు ధారపోయేగా వచ్చేటువంటి సదవకాశాలను కూడా ఆ రీతిగా మనం పోగొట్టుకున్న వారం అవుతాం కదా. ఇప్పుడు ఇతను ఇక్కడ కుశాభావు
వెంటనే గురూచ్ఛిష్టంగా ఆ యొక్క సద్గురువు కక్కినది మహాప్రసాదమైన గురూచ్ఛిష్టంగా భావించి తినివేశాడట. ఇంకా ఆయనకేమిటమ్మా ఇంకా? అది. అలా సద్వినియోగం చేసుకున్నాడు ఏతావత అవకాశాన్ని. ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురు చరిత్ర యొక్క ప్రాశస్త్యం తెలిపారు శ్రీబాబా. దాని పారాయణ కుశాభావును పవిత్రుణ్ణి చేసి సద్గురు కృపకు పాత్రుడిని చేసింది. సాఠేకు హేమాడ్ పంత్కు కూడా అట్టి శ్రేయస్సునే ప్రసాదించింది. శ్రీ వాసుదేవానంద సరస్వతి, రంగావధూత, నానే మహారాజ్ వంటి వారు ఎందరికో ఈ గ్రంథ పారాయణమే వారు ఆశ్రయించదగిన గురువును గురించి తెలిపి వారిని గురుకృపకు పాత్రులను చేసి మహాత్ములుగా రూపొందించింది. పూర్ణులైన గురువును ఎలా అన్వేషించి ఆశ్రయించాలో తెలిపిన గ్రంథం అది ఒక్కటే. రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అంతర్హితులైనాక వారి దివ్యలీలలు విని నామధారకుడు ఆయన సాక్షాత్కారం కోసం తపిస్తూ గణగాపురం చేరినాడు. అతనికక్కడ సిద్ధుడనే యోగి రూపంలో శ్రీ నృసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చారు. నామధారకుడు నిద్రలేవగానే ఆ యోగియే ప్రత్యక్ష దర్శనమిచ్చి అతనికి శ్రీ గురు చరిత్ర చెప్పాడు. శ్రీ గురు చరిత్రకు అంత ప్రాముఖ్యమివ్వటం ద్వారా లోకానికి శ్రీ సాయి ఎన్నో ఆధ్యాత్మ రహస్యాలు సూచనగా తెలపడం జరిగింది. సాధకులు నామధారకునిలా మొదట శ్రీదత్త అవతారమైన సద్గురుని లీలలు వింటే వారిని దర్శించి ఆశ్రయించాలి అన్నటువంటి బలమైన కోరిక కలుగుతుంది. అతను సహజంగానే ఆ లీలలను గురించి, ఆయన గురించి చింతన చేస్తూ ఆయన కోసం పరితపిస్తాడు. అప్పుడు ఆయన ఏదో రూపంలో స్వప్న దర్శనమిస్తారు. తరువాత ప్రత్యక్ష దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. పైన చెప్పినట్లు ఆ మహనీయులందరి అనుభవము ఇలానే ఉన్నది. సూఫీ సాంప్రదాయంలో కూడా సాధకుడు మొదట పరమపదించిన ఒక మహాత్ముని ఆశ్రయించి తాను ఆశ్రయించవలసిన గురువెవరో తెలపమని ప్రార్థిస్తాడు. సకాలంలో ఆ మహనీయుడు ఆ విషయం వారికి స్వప్నంలో చెబుతారు. ఇది ఉత్తమమైన మార్గం కనుకనే శ్రీ సాయి దానికంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన కూడా వెనుక జన్మలలో తమను సేవించిన వారికి ముందుగా స్వప్న దర్శనమిచ్చాకనే వారిని షిరిడీలో ప్రత్యక్షంగా తమ చెంతకు రప్పించుకున్నారని శ్రీ సాయి సందర్శనం అనే అధ్యాయంలో గమనించాం. అందుకే శ్రీ సాయి భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో ముఖ్యం. అలానే ఒక సాధకుడు యోగం అభ్యసిస్తూ ఉంటే దూరదృష్టి లభించింది. అంటే దివ్య దృష్టి అన్నమాట. ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలగటం. దూరాన తన యంత్రశాల తగలబడుతూ ఉంటే అతను ధ్యానంలో చూడగలిగాడు. అతడు షిరిడీ వచ్చినప్పుడు బాబా, ఎందుకా వేశ్య ప్రదర్శనలను చూస్తావు? నేనెప్పుడూ అలా చేయను, అది ఎవ్వరికీ తగదు అన్నారు. ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను, ప్రజలను కూడా ప్రక్కదారి పట్టిస్తాయి. అది ఆత్మజ్ఞానంతో కూడిన శక్తి అయితే చక్కగా లోకహితానికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఇదిగో ఇందాక కుశాభావుకి ఎవరో నేర్పించారు చూడండి, ఒక మంత్రం ఉచ్చరించగానే మిఠాయిలు ఏది కావాలంటే అది చేతిలోకి వచ్చి పడటం. తద్వారా ఎందరు ఇదవుతారు. ఒక రకంగా జాడ్యం ఎందరిని ఆవహిస్తుంది. అబ్బా ఇదేదో హాయిగా ఉందే అన్నట్టు. ఆ రీత్యా అందరూ తనని గొప్పగా చూస్తారు. ఆ రీత్యా తనకెంతో కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తున్నాయన్నట్లు. అవన్నీ కూడా ఎంత అనాలోచితమైనటువంటి చర్యలమ్మా. అట్లాగే ఇప్పుడు ఎక్కడో ఏదో జరుగుతోంది అనేటువంటి దూరదృష్టి చూడటం గూడా మనకున్నటువంటి శక్తిని ఒక రకంగా క్షీణింప చేసుకోవటమే. వాక్కుకి కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరుంటారు. చీటికి మాటికి ఎన్నెన్నో ఆశీర్వాదాలు ప్రతి క్షణం అడిగే వాళ్ళు కూడా సమాజంలో ఉంటూ ఉంటారు. ఎవరినైనా సరే, ఇప్పుడు స్వాములార్లైనా సరే, వారి దృష్టిలో ఎవరైనా గొప్పవాళ్ళనిపిస్తే వాళ్ళని, వారికి నమ్మకం కలిగిన వాళ్ళని, ప్రతి నిమిషం వాళ్ళని అంటిపెట్టుకొని దీవించు, 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 ఆశీర్వదించు, ఆ మాట పలుకు, ఈ మాట పలుకు అని చెప్పి ఇట్లా అంటూ ఉంటే అదేమవుతుంది? పరోక్షంగా అసలు ఒక్కసారే కొన్నిటికి ప్రభావం ఉంటుంది. సద్గురు అంతటిది మాటి మాటికి ఒకతను నమస్కారాలు చేస్తూ ఉంటే ఏమన్నారు? "ఎందుకు అన్ని సార్లు నమస్కరిస్తావు?
మనస్ఫూర్తిగా నమస్కారం ఒక్కసారి చేయి చాలంటారు. అట్లాగే వందల వేల ప్రదక్షిణలు చేసే ఉద్దేశం గురించి కూడా ఆత్మ ప్రదక్షిణం అన్నారు. ఉత్త ప్రదక్షిణ కాదు. ఆత్మ ప్రదక్షిణం. ఆత్మని నివేదించి సర్వస్య శరణాగతి చేసి ప్రదక్షిణలోని ఆంతర్యం అది. అంతేగాని నేనివాళ 1008 ప్రదక్షిణాలు చేసేసా అని చెప్పుకుంటే, దానిలో నువ్వు మనస్ఫూర్తిగా ఎన్ని చేశావో లెక్క ఎవరికి? అట్లా ప్రతి అంశానికి కూడా అట్లాగే చీటికి మాటికి ఆశీర్వాదాలని, వాక్కులని ఇవన్నీ కోరటాలు కూడా చాలా తప్పమ్మా. ఇచ్చేవాళ్ళది అంతకంటే తప్పు. అది. ఒక రకంగా ఏమవుతుందంటే, వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానం, శక్తి కూడా క్షీణింపచేస్తారు అలాంటి వాళ్ళు. వాళ్ళకి అంతటి ఇది లేనప్పుడు, ఇచ్చేవాళ్ళకైనా ఆ సంస్కారం, ఆ ఇది ఉండాలి. శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని పరిరక్షించుకోవాలి. ధనమనేది మరల మరల సంపాదించుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక శక్తి సంపాదించుకోవడానికి ఎన్నో పరిస్థితులు నీకు అనుకూలించడమే కాకుండా, ధన, మన ప్రాణాలు సర్వము కూడా అక్కడ సద్గురుని పాదాలపై లగ్నం చేసి సంపాదించుకునేటువంటి శక్తి. అలాంటి శక్తిని దుర్వినియోగం చేయకూడదు. అసలు ఆధ్యాత్మిక శక్తి మహనీయులపైన శ్రద్ధ, భక్తి, గౌరవం, మర్యాద ఉన్నవాళ్ళైతే ఒక అంశాన్ని 10 మార్లు నువ్వసలు అడగకూడదు. ఒకసారి అడిగావు అంతే. జరిగితే జరుగుతుంది. మాక్సిమం జరుగుతుంది. జరగలేదు అంటే అక్కడేదో నీ కర్మ అడ్డుపడుతోంది. దాని గురించి నువ్వు పదే అట్లా కోరకూడదు. చాలా తప్పు. నా పరిజ్ఞానం మేరైతే ఇలా చెప్తున్నా అమ్మా. అట్లాగే ఆత్మ ఆత్మజ్ఞానంతో లభించే శక్తులు లోకహితం చేస్తాయి. ఇటువంటి శక్తులు సాధకులను, ప్రజలను కూడా ప్రక్కదారి పట్టిస్తాయి. కోరి శక్తులను సాధించి లోకాన్ని మెప్పించడం వేశ్యావృత్తి. అది. వేశ్యావృత్తి అంటే ఏదేదో అని కాదు. ఆధ్యాత్మికంలో కూడా కొన్ని వేశ్యావృత్తులున్నాయి. అదేమిటంటే ఇవే. ఇదిగో శక్తులను సాధించి బాగా ఓం భూష్ అనంగానే ఒక విఫూది, ఒక గోల్డ్ చైను, ఒక ఇంకోటి తెప్పించేసేసి లోకాన్ని మెప్పించేసేసేయటం కూడా వేశ్యావృత్తి. తద్వారా ఏవో కీర్తి ప్రతిష్టలు వచ్చేసాయి. మనకేదో పల్లకీలు, అందలాలు ఎక్కించేస్తే అది కూడా ఒక చాలా తప్పుదోవే అన్నమాట. ఎవరిని? ప్రజలకి తప్పుదోవే, సాధకులకి తప్పుదోవే, పక్కదోవే. అది. అట్టి సాధకుని భక్తి ఆ భగవంతుని పట్ల వ్యభిచరించి అతనికి, లోకానికి కూడా కీడు చేస్తుంది. అసలు భగవంతుడి వద్ద, సద్గురువు వద్దనే ఎప్పుడూ కూడా వ్యాపార సరళి చూపించకూడదు. అంటే ఏమిటి? ఈ పని చేస్తే నేను నీకు ఇది ఇస్తా, ఈ పని చేస్తే ఈ మొక్కు చెల్లిస్తా. ఇట్లాంటివి పూర్తి వ్యాపార సరళిగా కాదు. మన మనసుకి ఇష్టంగా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే మనమందరం కూడా గురు సాంగత్యంలో ఉన్నాం కాబట్టి, ఒక పని అయినా కాకపోయినా మనం అనుకున్నది మనం ఇస్తూనే ఉంటాం. అవునా అమ్మా? నేను చెప్పింది నిజమే కదా! అది ఏమిటి అంటే, మనలో గురుని ఎడల ఉన్నటువంటి సద్భావన. అంటే ఏమిటి? ఒక పని అయితేనే మనం ఈ మొక్కు చెల్లిస్తామని ఏదో అనుకున్నప్పటికినీ కూడా, ఆ పని కాకపోయినా మనం చెల్లిస్తూనే ఉంటాం. ఎందుకని అంటే, ఏమో ఇంకా నా కర్మ పరిపక్వతకి రాలేదేమో, లేదు ఇందులో ఏదో కారణం ఉంది. లేతే ఆ మహనీయుడు మనకి ఈ కోరికని నెరవేర్చకుండా ఉండరు కదా! అనేటువంటి ఒక సద్భావనతో కూడినటువంటి గురు శుశ్రూష మనందరికీ కూడా ఇప్పటికే అలవాటై ఉన్నది. సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయా, బ్రహ్మము మొదలైన పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు. సామాన్యులకవి నిరుపయోగమే కాక అహాన్ని పెంచుతాయి కూడా. సామాన్యంగా ఎంతో చిన్నవనిపించిన విషయాలే చాలా పెద్దవి. వాటిని చక్కదిద్దుకుని నిజమైన మానవత్వాన్ని అలవరుచుకోవడమే ధర్మమని, దానిని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు 2 చెడుతాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అది. చిన్న చిన్న విషయాల నుంచే నిగూఢమైనటువంటి తత్వోపదేశం చేసినటువంటి సద్గురువు శ్రీ షిరిడీ సాయిబాబా. అది అతిశయోక్తి కాదమ్మా, పచ్చి నిజం. అట్లా ఏమిటి అంటే చిన్న చిన్న విషయాలు ముందర తెలుసుకోవాలి. అప్పుడే సాధన చేస్తే చాలా మంచిది అని చెప్పడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే, ఇప్పుడు ప్రతి జీవిలోనూ కూడా గురువు ఉన్నారని,
ఈ జగత్తు అంతా కూడా గురు స్వరూపమే అనేటువంటి భావన మనకి కలగాలి. మనం చదివేస్తాము. ఆహా! ఆ! జగత్తంతా కూడా గురువు వ్యాపించి ఉన్నారు. సర్వవ్యాపి. ఆహా! అని ఇట్లా చదువుకుంటూ ఉంటాం. కానీ మనకు అనుభవం అవుతుందా? అవ్వదు. మనం అనుభవించాలి. ఎట్లా? ఎట్లాగంటే ఇప్పుడు మొన్న ఆవిడ లక్ష్మీబాయి షిండే కుక్కకి రొట్టె వేస్తే ఎంతో నొచ్చుకుంటుంది. సద్గురువు ఫస్ట్ రొట్టె చేసుకురమ్మని చెప్పి అంటారు గదా! అన్నప్పుడు ఆవిడ చేసుకొని వస్తే కుక్కకి రొట్టె వేస్తే, "అదేమిటి మీరు తింటారని చెప్పి నేను చేసుకొస్తే, కుక్కకేసారేమిటి" అంటే, "అమ్మా! ఆ రూపంలో నేనే స్వీకరించాను అని నీవు భావన చేయాలి" అని చెప్పి అంటారు. అట్లాగే ఇంకో ఆవిడ, "అమ్మా! చాలా సంతోషం నువ్వు పెట్టిన ఆహారంతో చాలా నా సర్వేంద్రియాలు కూడా సంతృప్తి పడి, ఆ ఆహారంతో ఇప్పటికీ త్రేన్పులు తీస్తున్నానమ్మా" అంటారు. తర్కాడు భార్యతో. అనంటే, "అదేమిటి స్వామి నేనెప్పుడు పెట్టాను" అని చెప్పంటారు. అప్పుడాయనేమన్నారు, "ఇన్ ఆకలితో వస్తున్నటువంటి ఆ కుక్కకి నువ్వు అన్నం పెట్టావు చూడు, ఆ రూపంలో నువ్వు అర్పించినది నాకే చెందిందమ్మా" అని అంటారు. అట్లాంటి విషయాల ద్వారా కొంత పరిజ్ఞానం మనకి భావన అర్థమైతే గాని, మన సాధనలు పరిపక్వ దశకి రావు అని చెప్పి. అది అట్లా తెలుసుకోవాలనమాట. సర్వ జగత్తు కూడా వ్యాపించి ఉన్నారు సద్గురువు అని. వెనుక సాయి చెప్పిన మామిడి పూత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండాను, మరు జన్మలో దుఃఖం కలగకుండాను వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి. సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాం. ఒకసారి అంజన్వేల్ నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి సగుణమేరు నాయక్ ఇంట్లో దిగాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించే మాట్లాడుకున్నారు. తరువాత మధురదాసు మసీదుకు రాగానే బాబా చికాకుగా, "ఏమిటి సగుణ్ అంటున్నాడు" అన్నారు. తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతను గ్రహించాడు. దుష్ప్రచారము, దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే, అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడుచేసి, పుణ్యం అపహరించి, హృదయాన్ని కలుషితం చేస్తుంది. అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనస్సులు విరిచేయాలని తలచాడు. తరువాత అతను బాబా లిండీకి వెళుతుంటే ఎదురయ్యాడు. అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి, "అది మలం ఎంత ప్రీతిగా తింటోందో చూచావా? సాటి వారి గురించి అపవాదులు కల్పించడం అంటే అలాంటిదే. క్రమంగా మనలను సాటివారు యవగించుకుంటారంతేకాదు. అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపమంతా మనకు వస్తాయి. ఇక షిరిడీ యాత్ర వలన ఏమిటి ప్రయోజనం" అన్నారు. అందుకే క్రీస్తు, "ఇతరుల దోషాలు ఎంచకు, ఎంచితే భగవంతుడు నీ లోపాలనెంచుతాడు అనగా క్షమించడు" అని, సాటి వారినెంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు. ప్రక్కవాని కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో అన్నాడు. అంటే తప్పులెంచే లక్షణాన్ని మానుకో అని చెప్పి. ఇతరులను మనస్సులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వము, రుణము వీటి ఫలితం అనుభవించక తప్పదు అన్నారు శ్రీ సాయి. అందుకనే నిస్వార్థంగా సేవ చేయటం, ప్రతిఫలాపేక్ష రహితంగా మనం ఉపకారం చేయడం చేస్తే కొంత విషయాలకు మనం కనెక్ట్ అవ్వటం అనేది తగ్గించుకున్న వారం అవుతాం ఇహపరాదులకి. ఒకరోజు ఒక భక్తుడు రవ్వ కేసరి ప్రసాదంగా పంచుతున్నాడు. వేరొక భక్తునితో, "ప్రసాదం తీసుకున్నావా" అన్నారు బాబా. అతడికి తనకు భేదాభిప్రాయాలు ఉండటం వలన ప్రసాదం తీసుకోలేదన్నాడతడు. అప్పుడు సాయి, "ఇచ్చేది, ఇవ్వబడేది, పుచ్చుకునేది ఎవరు? అంతా ఒక్కటే. ఎవరిని శత్రువులుగా తలచవద్దు" అన్నారు. ద్వేషం ఎంత ప్రమాదకరమో చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించినా పరస్పర ద్వేషం వలన హీన జన్మలు లభించాయి.
పై 2 బలహీనతలకు భిన్నమైన మరియొక దానిని గురించి ఒకసారి సాయి నానా చందోర్కర్‌తో ఇలా చెప్పారు. యాచించిన వారికి శక్తి కొద్దీ సమర్పించు. ఇంకా అడిగితే వీలు కాదని సౌమ్యంగా చెప్పు, కోపించవద్దు. కొంతకాలానికి కళ్యాణ్‌లో అతనింటికి ఒక బిచ్చగత్తె వచ్చి పెట్టిన దానితో తృప్తి చెందక ఇంకా కావాలని పట్టుబట్టింది. అతను సేవకునితో "పెట్టింది తీసుకుపొమ్మను, లేకుంటే మెడపట్టు గెంటు" అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. తరువాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు సాయి అతనితో పలుకలేదు. కారణమడిగితే "నా మాట వినని వారితో నాకేం పని? ఆ బిచ్చగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపట్టి గంటమంటివే. ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది" అన్నారు. అంతేగాదు, ఆవేశమెన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించినారో ఆయన ఒక భక్తుని దక్షిణ అడిగారు. అతను తన వద్ద పైకం లేదు అన్నాడు. అయినా ప్రతి 10, 15 నిమిషాలకు సాయి అతన్ని తిరిగి తిరిగి అడిగారు. చివరికతడు విసిగిపోయి "నా వద్ద డబ్బు లేదంటుంటే" అని గొంతు చించుకున్నాడు. సాయి కొంటెగా నవ్వి "లేకపోతే లేదని నెమ్మదిగా చెప్పు. అదీ కాకుంటే ఊరుకో, అరుస్తావెందుకు" అన్నారు. కోపతాపాలన్నిటికీ నాది అనే మమకారం మూల కారణం. ఒకరోజు బాగ్‌చంద్ మార్వాడి రాగానే అతనిని గూర్చి భక్తులతో సాయి అన్నారు, ఇతడు తన గడ్డివామి అంటుకుందని, దానిని కాపాడమని కోరుతున్నాడు. చావు పుట్టుకలు, లాభ నష్టాలు దైవాధీనాలు. మూఢులు ఈ విషయం మరిచి లాభిస్తే సంతోషించి, నష్టమొస్తే ఏడుస్తారు. ఇది నాది అంటారు. గడ్డివామి మార్వాడిది కాదు. అది గడ్డే గాని అతని శరీరం కూడా కాదు కదా. భూమి, వర్షము, ఎండల వలన విత్తుల నుండి పెరిగింది కనుక వాటికి చెందినదే. ఆ మూడింటిలోనూ అగ్ని ఉన్నది. అదే ఈ గడ్డివామిని కాల్చింది. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరియొక చేతితో తీసుకుంటాడు అని తిరిగి మార్వాడితో "ఈ నష్టం మరలా సర్దుకుంటుందిలే పో" అన్నారు. నిత్య జీవితంలో మనస్సు, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవచ్చో సాయి తెలిపారు. ఒకసారి ముస్లిం స్త్రీలిద్దరూ బురఖాలు ధరించి దర్శనానికి వచ్చారు. నానా లేచి బయటకు వెళ్ళబోతే బాబా "నీవిక్కడే ఉండు. వాళ్ళు రాదలుచుకుంటే వస్తారు" అన్నారు. వాళ్ళు ముసుగులు తొలగించుకుని బాబా దర్శనం చేసుకున్నారు. వారిలో ఒక యువతిని చూడగానే నానా మనస్సు చలించింది. వెంటనే బాబా అతని తలపై చరిచారు. అతను సిగ్గుతో తల వంచుకోగానే ఆయన "నానా, నీవు మానవుడవు గనక ఇంద్రియాలు విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు. మనం బాహ్య సౌందర్యాన్ని గాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవ లీలను చూడాలి. ఇది ఎప్పుడూ మరువకు" అన్నారు సాయిరాం. సాయి ఒకరోజు మధ్యాహ్నం ఒక నిచ్చెన తెప్పించి వామన్ గోండ్కర్ అనే భక్తునింటి పైకి ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి మీదుగా నడిచి అవతలి వైపుకు దిగారు. రాధాకృష్ణమాయిని మలేరియా జ్వరం నుండి అలా రక్షించారని భక్తులు తలచారు. బాబా అప్పుడు ఆ నిచ్చెన తెచ్చిన వాడికి 2 రూపాయలు ఇచ్చారు. అంతెందుకు ఇచ్చారని భక్తులు అడిగితే "ఏ సేవకైనా ఉదారంగా ప్రతిఫలమియ్యాలి, ఉచితంగా పొందరాదు" అన్నారు. నేటి విద్యావంతులలో కూడా ఎక్కువ మంది నేర్చుకోవలసిన బోధ ఇది. ఇటువంటి నైతిక సూత్రాలు నిత్య జీవితంలో ఆచరించాలని వినిన వారిలో ఎక్కువ మంది చేసే పొరపాటు సాటివారు ఎంతవరకు పాటిస్తున్నారో గమనించి వారిని విమర్శించడం. ధర్మాచరణలో ఆత్మవిమర్శ ఒక్కటే తగినది. అది అవతలి వాళ్ళు ఎంతవరకు పాటిస్తున్నారు, ఏం చేస్తున్నారని గమనించి విమర్శిస్తాం తప్ప, మన ఆత్మ విమర్శని మనం మరిచిపోతూ ఉంటాం అని. ధర్మమెంతో సూక్ష్మమైనదని ఎరుగరు. ఒకరోజు ఒకడు డబ్బు కావాలని బాబానడిగాడు. ఆయన లేదు అన్నారు. కానీ ఆయన జేబులో డబ్బులున్నాయని శ్యామకు తెలుసు. ఆ వ్యక్తి వెళ్ళగానే శ్యామ "సాయి, నీవు సత్యాన్ని, వైరాగ్యాన్ని అవలంబించిన ఫకీరువు గదా! మాకు నీతులు బోధించి నీవు అబద్ధం చెప్పావేమిటి" అన్నాడు. డబ్బులియ్యడం అతనికి శ్రేయస్కరం కాదు. అతను చెబితే వినడు. కనుక అతని మేలు కోసమే అలా చెప్పాను అని సాయి శాంతంగా సమాధానమిచ్చారు. అది.
డబ్బులున్నాయి కానీ ఇవ్వను. నీకు మంచిది కాదు అంటే వాళ్ళు వింటామా అమ్మ మనం? అది. లేదు నేను మంచిగా ఏదో రకంగా వాడుకుంటాను. ఇయ్యండని అడుగుతాం కదా! అందుకని డబ్బులియ్యడం అతనికి శ్రేయస్కరం కాదు. చెబితే వినడు. అందుకని అట్లా చెప్పాను లేవని అని చెప్పారు. శ్రేయస్సు చేకూర్చే అసత్యమే సత్యమని, శ్రేయస్సును పాడు చేసే సత్యమే అసత్యమని ఆర్షధర్మ సూత్రం కూడా. దాసగను 1910లో షిరిడీ వెళుతూ ఉండగా దారిలో ఒక వ్యక్తి బాబాను నిందించాడు. అంతటితో దాసగను మనస్సు చెలించింది. షిరిడీ చేరగానే నూల్కర్ అనే భక్తుడు అతనిని సమాధానపరిచి ఆరతికి తీసుకువెళ్ళాడు. అప్పుడు సాయి, గణు, నీవు నూల్కరును హృదయపూర్వకంగా సేవించాలి. అందులో న్యూనత ఏమీ లేదు అన్నారు. అది చూసారా? ఎందుకంటే ఇక్కడ దాసగను మనస్సు ఎవరో బాబాని నిందించేటప్పటికి చెలించింది. ఆ చెలించిన మనస్సుతో వచ్చిన దాసగనుని నూల్కరు సమాధానపరిచాడు. అంటే ఏమిటి? పరోక్షంగా అతని గురుభక్తి జారిపోకుండా మళ్ళీ రక్షించిన వాడు నూల్కర్ అక్కడ. కాబట్టి అక్కడ అతను పరోక్ష గురువు అక్కడ. అర్థమైందా అమ్మా? అందుకని మనలో దైవ చింతన, గురుభక్తి, విశ్వాసాలు పెంపొందిస్తూ ఉన్నారు అనంటే అటువంటి వారు నీకు గురువుతో సమానం. అది. అందుకని ఇక్కడేమన్నారు? నీవు నూల్కరును హృదయపూర్వకంగా సేవించాలి. అందులో న్యూనతేమీ లేదు అన్నారు. అతడు సేవించబోతే నూల్కర్, బాబా నీకేమైనా చెప్పని, ఏ ప్రత్యేకత లేని నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు అన్నాడు నూల్కర్. దాసగను సాయి వద్దకు వెళ్ళి, మీ ఆదేశం ఏమిటో నాకు అర్థం కాలే అన్నాడు. సాయి ఉగ్రులై, అనుభవం అనేది ఎద్దులకి రాదు అన్నారు. బాబా చెప్పినది అర్థమైందాకా వెళ్ళకూడదనుకున్నాడు గణు. సాయి వెంటనే అదే సరి అయిన పద్ధతి అన్నారు. అంటే ఏమిటి? మనకి సంశయం వచ్చిందా అంటే ఆ సంశయం తీరేదాకా వేచి ఉండటమే కరెక్ట్ పద్ధతి. తెలుసుకోవాలి ఏమిటి అనేదానికి, సందేహానికి సమాధానం రాబట్టుకోవాలి. అందుకని అతని మనస్సులో ఇది అర్థమయ్యేదాకా వెళ్ళకూడదు అని దాసగణ అనుకోంగానే సాయి వెంటనే అదే సరైన పద్ధతి అన్నారు. తర్వాత దాసగను ఇంటికి వెళ్ళడానికి శ్యామ అనుమతి అడిగితే వాణ్ణి కుక్కలా పడుండని, నేను వాడు తేల్చవలసిన లెక్కలున్నాయి అన్నారు. అంటే అక్కడ మానసిక పరివర్తన, ఈ సందేహాలవి నివృత్తి చేయాలి కదా. అందుకు సద్గురుడైన సాయి పట్ల దాసగనుకు భక్తి స్థిరపడేలాగా సహకరించడంలో మరే మానవుడు చేయలేనంతటి సహాయం చేసిన నూల్కర్ సాయి అనుగ్రహానికి ప్రతీక. అది కనుకనే అతను పూజ్యుడు. అతనిని సేవిస్తే దాసగణుకు అహంకారం అంతరిస్తుంది. అయితే నీ గురువు నూల్కర్ అని మాత్రం సాయి దాసగణుకు చెప్పలేదు. అతడు చేసిన మేలును గుర్తించి కృతజ్ఞత కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని సాయి బోధ. ఒక భక్తుడు షిరిడీకి వెళుతూ ఉంటే అతనితో సాటి ప్రయాణికుడు మానవుడైన సాయిని కొలవడం వ్యర్థమని వాదించినాడు. ఆ భక్తుని మనస్సు కలత చెందింది. అతను మసీదు చేరగానే శ్యామతో ఇతనికేమైనా మంచి మాటలు చెప్పు అన్నారు శ్రీ సాయి. అప్పుడు శ్యామ అతన్ని బయటకు తీసుకువెళ్ళి, సాయి గూర్చి ఇతరులన్నవి పట్టించుకోవద్దు, నీ అనుభవాన్నే నీవు అంటి పెట్టుకో అని చెప్పాడు. తరువాత వాళ్ళిద్దరూ మసీదులోకి రాగానే సాయి అతనితో, నీవు శ్యామ చెప్పినట్లు చేయి, మేలు జరుగుతుంది అన్నారు. మన సహాయం ఎవరైనా అర్థిస్తే తప్పక చేయడం గాని లేక చేయించడం గాని మన ధర్మం అన్నారు శ్రీ సాయి. వారు కూడా ఈ ధర్మం పాటించారు. ఒకప్పుడు ఒక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ త్రోసిపుచ్చారు. అతను బాబాతో చెప్పుకుంటే ఆయన, నీవు నానా చందోర్కర్తో కలిసి కణీత్కర్తో మాట్లాడు, నేను నానాతో చెప్తాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టర్ అది మంజూరు చేశాడు. అతను బావి త్రవ్వించుకుని పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. ఇది నవమోధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై సాయి మాస్టర్.